జాగ్రత్త సుమ. ఏదైనా అబద్ధ బోధ నీకు అందించబడుతున్నప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది. అది ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. అరే ఇప్పటిదాకా మనం వినలేదన్నట్టు అనిపిస్తుంది. చాలా జాగ్రత్త. ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను దేవుడు ఏం చేయమన్నాడు? పరీక్షించమన్న. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్ అని దేవుని వాక్యంలో రాయబడి. ఏ బోధ నీకు అందించబడుతుంటే అన్ని దేవుని వాక్యాలు కాదు. యూట్యూబ్లో వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్పీకర్ల పేరు వినేవాళ్ళ కన్నా ప్రతిదీ వాక్యం అని చెప్పి నువ్వు వింటా ఉంటే ఆఖరికి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కలుషితం చేసేస్తాయి ఆ మాటలు. వాక్యాన్ని ప్రక్కకి నెట్టేసి కొంతమంది సైద్ధాంతికపరమైన విషయాలు, మారు మనసు గురించి, రక్షణ గురించి మాట్లాడరు కొంతమంది. లేదా దేవుని వాక్య విధానాలు మాట్లాడకుండా ఏదో రకమైన సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి దాన్నే ముందు పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రజలారా వినండి, అపవాది ఆ ఊరులు వేసి ఏం చేస్తారంట? చిక్కించుకుంటున్నాడో. అయితే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? నా దేవుడు మనుషులను ప్రేమించి మనుషులను రక్షించాలని నిర్ణయించుకున్న దేవుడు పరలోకంలో ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి శిలువ మరణం పొందినంతగా నా యేసయ్య తను తగ్గించుకుని మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి 33.5 సంవత్సరాలు నీ కోసం నా కోసం భూమి మీద సంచరించి ఉంచాల్సిన ప్రతి మాదిరి మన కోసం ఉంచి అన్యాయపు తీర్పు తీర్చబడి శిలువ మీద యేసు ప్రభు ఎందుకు మరణించారో తెలుసా? బంధకాల్లో ఉన్న ప్రతి మనిషిని తన మహిమ ద్వారా విడిపించాలనే, చెరలో ఉన్న మనిషిని విడుదల చేయాలనే. నామములో క్రీస్తు ప్రభులో నిజమైన స్వాతంత్రం ఉంది. హల్లెలూయా.